ఏంటి సంగతులు? సర్వపిండి ఎట్ట చేయాలో చూద్దాం ఈరోజు. అరే సండి దా, మనోడికి నేర్పిస్తున్నా ఈరోజు ఎట్లా చేయాలనేది. ఇదంతా నేనే కట్ చేసా. కట్ చేసే వాగు. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరేపాకు అనమాట. ఈ మూడు కట్ చేసి ఇట్లా చిన్న చిన్నగా మంచి కట్ చేసుకొని ఇందులో పెట్టేశా. ఇప్పుడు ఈ మిక్స్లో ఇదిగో ఒక్క చిన్నులపై దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఇట్లా కట్ చేయాలి ఒకసారి. మనోడు గార్లిక్ కట్ చేస్తున్నాడు. దీన్ని సింపుల్గా నైఫ్తో కొట్టేయచ్చు. ఇప్పుడు మంచిగా బ్రష్ చేసేసి ఈ మిక్స్ని కూడా దాంట్లో వేసేయాలన్నమాట. ఎక్కువసేపు పెట్టదు, చాలు. గార్లిక్ కట్ చేస్తే లావుగా ముక్కలకు మళ్ళీ ఉంటుంది కదా, అందుకని అనమాట. దీంతో ఒకసారి దంచితే ఇప్పుడు ఈ గార్లిక్ని ఇందులో వేసేయాలి. ఓకే, చిన్నులపై వేసాం కదా. ఇదేమో నానబెట్టిన శనగపప్పు. ఆనిందా? ఆనింది. ఓకే, సరే ధనియాల పొడి, ఉప్పు తీసుకురాపో. దీంట్లో చూసారు ఏమున్నాయో. ఇదే ఈ శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇదిగో కరేపాకు అనమాట. కొంచెం చిన్నులపాయ అంటే గార్లిక్ అది వేసాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ కొట్టాలి. దీంట్లో ఉప్పు, ధనియాల పొడి. ఎంతసేపు రా? అవి రెండు ఓపెన్ చేయి. ఆనైందా? ఓకే, అక్కడ ఎడిట్ చేయాలి. విసికింది. అదే ఉప్పు, కారము ఇలాంటివి వేసే లెక్క మనకి స్పూన్లతో తెలవదు, చేతే లెక్క అనమాట. ఇది ఇందులో కారం వేయంలే, పచ్చిమిరపకాయలు దంచి కొట్టాం కదా. జస్ట్ ఉప్పు, ధనియాల పొడి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయి అందులో. ఇంకొంచెం, చాలు. ఇప్పుడు ముఖ్యమైన పని అనమాట. దీన్ని మిక్స్ కొట్టాలి. ఆ మిక్స్ ఎలా ఉండాలి అంటే నా భూతవర భవిష్యత్ అన్నట్టు ఉండాలి. అది ఆడితోటి అవ్వదు, అదనమాట. ఈ మిక్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఈ మిక్స్ అటు ఇటు అయిందా మొత్తం బిస్కెటే. ఉల్లిపాయల నుంచి జ్యూస్ వచ్చి ఇట్లా చివరికి ఇట్ట అంటే ఇట్లా వాటర్ పడాలి, అట్లా విసకాలి. ఈ మిక్స్ ఇది అయిన తర్వాత దీంట్లో వరి పిండి వేసి మంచి ముద్దలు చేయాలన్నమాట. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ పిండి వచ్చింది కదా, అలా రావాలి అనమాట. వేరా ఇంకొంచెమే, చాలు. ఈ లెక్కలేమో నాకు తెలియదు, లెక్కలు కరెక్ట్గా తెలియదు. దీన్ని మంచిగా మిక్స్ కలపాలి. ఇక్కడ కొంచెం వాటర్ పట్టింది ఇక్కడ. తర్వాత ఉప్పు, కారం చూసుకొని, కారం అంటే కారం ఏమి ఉండదు, పచ్చిమిరపకాయలు దంచాం కదా, ఉప్పు చూసుకొని కొంచెం వాటర్ పోయి, ఇంకొంచెం పోయి, చాలు. ఆప ఒకసారి మిక్స్ కొట్టి మంచిగా పిసుకాలన్నమాట. ఇది చూసారుగా ఎట్ట అయిందో. ఇది ఇట్ట అవ్వాలన్నమాట. అబ్బా, ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది ఇది. ఇప్పుడు ఉప్పు, కారం చూడాలి. ఉప్పు, కారం చూద్దుదా ఎట్లని చెప్పు. మొత్తం తినాలా? మొత్తం తిను. ఎట్లుంది? పోలా, అదిరిపోదా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగో ఈ మాత్రం సైజ్ బాల్స్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. పెద్దగా ఉండాలన్నమాట. చపాతీ పిండికి మళ్ళీ చిన్నగా కాదు.
ఈ మాత్రం ఉండాలి. దీన్ని డీప్ ఫ్రై చేయం మనం, చపాతీకి మళ్ళీ లావుగా చేసి ఇదిగో ఈ ఉండల్ని ఇట్లా వత్తాలి, లూజు లూజుగా ఉండకూడదు. ఓకే, ఇదిగో ఇలా సైజు మంచిగా ఉండాలి. అదనమాట. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఇదనమాట. ఇప్పుడు దీన్ని పెంకు మీద పెట్టేయటమే బాల్స్ని. ఇట్లా దీపా పొయ్యి ఆన్ చేసావా? ఓకే, స్ప్రే ఉంది, ఆయిల్ స్ప్రే. ఆయిల్ స్ప్రే రెండింటిపైన ఆయిల్ స్ప్రే కొట్టు, జస్ట్ లైట్గా, ఎక్కువ ఆయిల్ అవసరం పడదు. చాలు. దాంట్లో అది కొంచెం సెగ తగ్గి మీడియం. సో ఇప్పుడు ఇదిగో ఇది తీసుకొని వెళ్ళి ఇంకోటి తీసుకురా దీపం. ఇదిగో ఇట్లా అనమాట. ఇదిగో ఇట్లా ఎరిగిపోతూ ఉంటుంది, మంచిగా ఇట్లా అంటూ ఉండాలి. కొంచెం ఓపిక కావాలి ఇక్కడ. ఇట్లా పెట్టి వచ్చావు అనుకో అవుట్. దీపా చూసావు కదా ఎట్లా చేస్తున్నాను? మెల్లగా ఇట్లా అనాలన్నమాట. చేతు తడి ఉండాలి కొంచెం. జస్ట్ ఇట్లా వాటర్ తడుపుకోవాలన్నమాట. వాటర్ తడుపుకొని ఇట్లా వెడల్పు చేసుకోవాలి. డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రై కాదు కదా, సో ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. ఎక్కువ కాదు అసలు, ఏమీ లేదు. ఇందాక మనం వేసామా ఏది మిక్స్ కొట్టేటప్పుడు, అదే ఆయిల్. నేను ఇది పద్దాక చేయను. ఎందుకు అంటే ఇది ఇట్లా చేయాలి అంటే చాలా ఓపిక కావాలి, చాలా జాగ్రత్తగా. దీపా ఫాస్ట్ చేసేసావు. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఇట్లా హోల్స్ పెట్టియా. 4 5 పగిలిపోతుంది. అయిందా? కావుతుంది కదా. స్ప్రే కొట్టు అన్నిటికీ. కొంచెం ఎక్కువ కొట్టేయండి. అది ఇదన్నమాట. ఇట్లా కూడా కొట్టచ్చు, ఏం కదా ఒకసారి. ఓకే, పర్ఫెక్ట్. ఇది స్లో ఫ్లేమ్ సిమ్ మీద పెట్టి మెల్లిగా చేయాలి, లేకపోతే కిందేమో మాడిపోయిద్ది, పైన ఏమో పచ్చిగా ఉంటుంది. బీరందుకో ఈ మంచిగా ఉడుకుతుంది. ఎంత పరుగుందా? ఎవరో ఎన్ని లీటర్లు క్యాన్ అది? 5 లీటర్స్. 5 లీటర్స్. తీసుకురా, గ్లాస్ తీసుకో. నేను నింపి నీకు ఇస్తా, నువ్వు నింపి నాకు. ఓకే, అదే ఫ్రెండ్షిప్. తీసుకో, నువ్వు తీసుకో. లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ కాదు, అది నురగొచ్చింది కదా. ఇది నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes గ్యాప్ పెట్టి తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకుందాం. నురుగు తీసేసి తాగాలి బీరు. 2 నిమిషాలు ఇక్కడ పెట్టు. బస్ ఇది కూడా నింపు. ఇంకా ఉంది. మన కళ్ళుకు మళ్ళీ ఉంది కదా చూస్తాను. అదే కదా. చీర్స్. బా, ఏమన్నా బీరు తెచ్చావరా? రికార్డ్ అవుతుంది కదా. ఇదిగో ఇది, దీన్ని చూపి. ఇదిగో ఇది లో ఫ్లేమ్ మీద అవుతుంది కదా, దీన్ని ఇదిగో ఇలా అంటే అది ఇట్లా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వలేదా ఇది బిస్కెట్ అయిందని అర్థం అనమాట. ఇదిగో ఇట్లా అనాలి. రెడీ అయినాయా? రెడీ అయినట్టున్నాయి, తిప్పచ్చు. దీపా ఒకసారి వస్తావా? తిప్పాలి 2. తిప్పి మళ్ళీ ఒకసారి ఆయిల్ స్ప్రే చేయాలి. ఇరగకుండా జాగ్రత్తగా తిప్పు.
పర్ఫెక్ట్. ఒకసారి మళ్ళీ స్ప్రే చేయి పైన. చాలు, అంతే. సేమ్ ఇది కూడా అంతే. ఇది స్ప్రే. ఎనఫ్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ సైడు ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తము డ్రై రోస్ట్ అయిపోయింది అది. అయిపోయినట్టుంది. అయిపోయింది. ఓకే, 1 రెడీ, 2 రెడీ. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవాలి. అయిపోయింది. స్టార్టింగ్ రౌండ్లో బాగానే చేసాము. దీపా ఇది తీసుకురా. అయిపోయింది. స్టార్ట్ చేద్దాం ఇక తినటం. ఓకే సరేండి, ఎంజాయ్. ఎట్టుందిరా? బాగుంటుంది అంతే. దీనికి పేరు పెట్టి పనేలే. అడగాల మళ్ళీ. దీన్ని రకరకాలుగా చేస్తారు. కొంతమంది పల్లిపప్పులు వేస్తారు, కొంతమంది ఇంకా వేరే సామాన్లు అయ్యే కూడా వేస్తారు. ఇంకా సైజు కొంచెం తగ్గించి డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో. వాటిల్ని మెత్త చెక్కలు, తపాలా చెక్కలు, ఉల్లిపాయ చెక్కలు, చాలా పేర్లు ఉన్నాయి. కానీ డీప్ ఫ్రై చేయకుండా ఇలా స్టర్ ఫ్రై, అంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయడాన్ని స్టర్ ఫ్రై అంటారు. మన లెక్కలో చెప్పాలి అంటే సర్వపిండి. ఏమి టేస్ట్ రా బాబు! దీన్ని ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారా దీన్ని? మా మమ్మీ. అది ఏం చెప్పాడో చూసారుగా. అంటే ఫస్ట్ టైం మా మమ్మీ చేతిలో తిన్నామంటే అట్లా. చిన్నులపై గార్లిక్ వేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. క్రంచీగా, చాలా ఈజీ రెసిపీ. చూసారుగా. శాండీకి నేర్పించాం. ఇప్పటి నుంచి శాండీ, దీప నాకు ఎర్రగా తీస్తారు ఇది చేయటం. ఇప్పటివరకు అస్సలు రాదు నాకు. మీకు ఎంతమందికి ఫేవరెట్ ఇది?